పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తపస్సు కాలం 4వ ఆదివారం వాక్య పరిచర్యకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు ఆ మార్గము గుండా వెళ్తుండగా పుట్టుకతో అంధుడైన మనిషిని చూచెను. ఆయన శిష్యులు ఆయనను అడిగిరి, గురువా, ఇతడు అంధుడుగా పుట్టుటకు ఇతడు పాపం చేసినాడా, లేక ఇతని తల్లిదండ్రుల? క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ సోదరి సోదరులారా, తపస్సు కాలం 4వ ఆదివారం మనకు ఎంతో లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. తపస్సు కాలం అనేది మన జీవితాన్ని పరిశీలించుకునే సమయం. మన పాపాలను గుర్తించి దేవుని వైపు తిరిగి రావటానికి ఇచ్చిన గొప్ప కృపాకాలం. ఈరోజు వాక్యాలు మనకు 2 ముఖ్యమైన సత్యాలని చెప్తూ ఉన్నాయి. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. రెండవది, యేసు మన జీవితానికి సత్యమైన నిజమైన వెలుగని చెప్తున్నాడు. ప్రియులారా, మొదటి పట్టణంలో ఒక ముఖ్యమైన సంఘటనను చూస్తున్నాం. దేవుడు ప్రవక్త సమూయేలును ఈసాయి ఇంటికి పంపి అతని కుమారుల్లో ఒకని రాజుగా అభిషేకించమని చెప్తాడు. సమూయేలు మొదట పెద్ద కుమారుని చూసి అతడే రాజు అవుతాడు అనుకున్నాడు. అతను బలవంతుడు, అందంగా కనిపించాడు. కానీ దేవుడు సమూయేలుగా చెప్పాడు, మనుషులు బయట కనిపించే దాన్నే చూస్తారు, కానీ ప్రభువు హృదయాన్ని అవలోహించును అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చాలా గొప్పది. మనుషులు మన రూపాన్ని, స్థాయిని, మన ప్రతిష్టతను చూస్తారు, కానీ దేవుడు మన హృదయంలో ఏముందో అని చూస్తాడు. అందుకే దేవుడు పెద్దవారిని కాదు, చిన్నవాడైన దావీదుని ఎంచుకున్నాడు. దావీదు ఒక సాధారణ గొర్రె కాపరి, కానీ అతని హృదయం దేవునికి ఇష్టమైనది. ఇది మనకు ఒక ప్రశ్న అడుగుతుంది, మన హృదయం దేవునికి ఇష్టమైనదా? ఆలోచించుకుందాం. ఇక 2వ పట్టణంలో అపోస్తలుడు ఇలా చెప్తా ఉన్నారు, మీరు ఒకప్పుడు చీకటిలో ఉన్నవారు, ఇప్పుడు ప్రభు వెలుగులో ఉన్నవారు. ప్రియులారా, పాపం మన జీవితాన్ని చీకటిగా చేస్తుంది. అహంకారం, అసూయ, ద్వేషం, క్షమించలేని మనసు, ఇవన్నీ మన జీవితాన్ని చీకటిగా మారుస్తాయి. కానీ యేసు ప్రభువు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ చీకటి తొలగిపోతుంది. అందుకే అపోస్తలుడు చెప్తున్నాడు, వెలుగు పిల్లలుగా జీవించండి. అంటే ప్రేమలో జీవించాలి, సత్యంలో జీవించాలి, నీతిలో నడవాలి. ఇక సువార్త పట్టణాన్ని మన ధ్యానం చేస్తే ప్రియులారా, సువార్తలో మనం ఒక అద్భుతమైన సంఘటన చూస్తాం. ఒక మనిషి పుట్టుకతోనే అంధుడిగా ఉన్నాడు. అతను ఎప్పుడూ వెలుగు చూడలేదు, కానీ యేసు అతనిని స్వస్థపరుస్తాడు. అతని కళ్ళకు వెలుగు లభిస్తుంది, విడుదల కలుగుతుంది, ఈ ప్రపంచాన్ని చూడగలుగుతాడు. ఇది కేవలం శారీరక స్వస్థత మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సూచన కూడా. యేసు ప్రభువు మన జీవితంలోని అంధత్వాన్ని తొలగించడానికి వచ్చాడు. పాపం మన కళ్ళను మూసివేస్తుంది, మనం నిజాన్ని, సత్యాన్ని చూడలేం, కానీ దేవుని ప్రేమను కూడా అర్థం చేసుకోలేం. కానీ యేసు ప్రభువు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన కళ్ళు తెరుచుకుంటే మనం దేవుని సత్యాన్ని చూడగలుగుతాం. ఈ యొక్క సందర్భంలో మరొక ముఖ్య విషయం ఉంది. అంధుడైన మనిషికి కళ్ళు లభించాయి, కానీ పరిసయ్యులకు కళ్ళున్న నిజాన్ని చూడలేకపోయారు. వారు గర్వంతో, అహంకారంతో యేసయ్యను తిరస్కరించారు. ఇది మనకు గొప్ప హెచ్చరిక. కొన్నిసార్లు మనం కూడా ఆధ్యాత్మికంగా అంధులుగా ఉండవచ్చు. మనకు కళ్ళు ఉన్న దేవుని కార్యాన్ని గుర్తించలేకపోవచ్చు. అందుకే మనం వినయంతో దేవుని దగ్గరకు రావాలి. ఎందుకంటే యేసే మన జీవితానికి వెలుగు. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని వాక్యం ఒక గొప్ప సందేశం ఇస్తుంది. యేసే మన జీవితానికి వెలుగు. ఆయన చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చగలడు. మన పాపాలు క్షమించి మన కొత్త జీవితం ఇస్తాడు. ఈ తపస్సు కాలం మన గొప్ప అవకాశం. మన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశం, మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవడానికి ఒక అవకాశం. కనుక ప్రియ సోదరులారా, ఈ తపస్సు కాలంలో మన 3 విషయాలని గుర్తుంచుకోవాలి. మొదటిది, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. రెండవది, పాపమనే చీకటి నుండి వెలుగులోకి రావాలి. మూడవది, యేసును మన జీవితపు వెలుగుగా స్వీకరించాలి. మనము యేసు వెలుగులో నడిస్తే మన జీవితం మారుతుంది, మన కుటుంబం మారుతుంది, మన సమాజం కూడా మారుతుంది.
ఈరోజు ప్రభువుని ప్రార్థించుకుందాం. ప్రభువా, నా హృదయాన్ని నూతనీకరించు, నా కలను తెరవు, నీ వెలుగులో నడిచే కృపను మాకు ప్రసాదించు ప్రభువా అని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.